వైద్య సేవలు మాత్రమే మావి, నిర్వహణ హోటల్దే అని చెప్తోంది రమేష్ హాస్పిటల్. లీజుకిచ్చాం, అంతా వాళ్ల వ్యవహారమే అంటోంది హోటల్ యాజమాన్యం. విజయవాడ స్వర్ణ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంపై రెండు వర్గాలు వినిపించిన వాదన ఇది. కానీ ఇప్పటికే బృందాల వారీగా విడిపోయి కూలంకుశంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇద్దరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో A1గా ఆసుపత్రిని, A2గా హోటల్ యాజమాన్యాన్ని బుక్ చేశారు. అంతేకాదు ఈ ఘటనపై పూర్తి క్లారిటీ వచ్చేలా లోతైన పరిశీలన కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని సైతం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 48 గంటల్లో అగ్ని ప్రమాదంపై నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించింది. మొత్తంగా కమిటీ రేపు సాయంత్రానికి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అగ్ని ప్రమాదం జరిగిన తీరు విశ్లేషిస్తూ ఆసుపత్రి నిర్వహణలో ఎవరి లోపం ఉంది, బాధ్యులెవరు, బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించిందెవరు అనే దానిపై పిన్ టు పిన్ ఆరా తీస్తున్నాయి దర్యాప్తు బృందాలు. స్వర్ణ ప్యాలెస్, రమేష్ ఆసుపత్రి మధ్య జరిగిన ఒప్పందాలకు సంబంధించి కీలక పత్రాల్ని స్వాధీనపరుచుకున్న స్పెషల్ టీం బాధ్యుల్ని గుర్తిస్తోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. వారి నుండి ఇంకా సమాచారం సేకరిస్తోంది. ఘటనకు బాధ్యులుగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కోవిడ్ కేర్ సెంటర్ కోసం స్వర్ణ ప్యాలెస్తో MOU కుదుర్చుకున్న రమేష్ ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కొడాలి రాజగోపాలరావును అరెస్ట్ చేశారు. ఇక ఆసుపత్రి జనరల్ మేనేజర్ కోరసాటి సుదర్శన్, నైట్ మేనేజర్ పొల్లబోతు వెంకటేష్ కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. హోటల్తో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను సైతం స్వాధీనపరుచుకున్నారు. నిన్న ఉదయం నుండి ప్రభుత్వం, కలెక్టర్లు నియమించిన బృందాలు స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై ముమ్మరంగా దర్యాప్తు నిర్వహించాయి. బృందాలుగా విడిపోయి ప్రమాదం జరిగిన ప్రాంతంతో పాటు రమేష్ ఆసుపత్రి, స్వర్ణ ప్యాలెస్ యజమాని నివాసంలో సోదాలు చేశాయి. ఆసుపత్రి, హోటల్కు మధ్య జరిగిన ఒప్పంద పత్రాల్ని స్వాధీనపరుచుకున్నారు. ఈ సోదాల్లో అనుమతులకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించినట్టుగా తెలుస్తోంది. అలాగే హోటల్ యాజమాన్యం, ఆసుపత్రి నిర్వాహకులు నిబంధనలు పాటించలేదన్న అభిప్రాయాన్ని సైతం విచారణ బృందాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాధ్యులను వేగంగా గుర్తించి అరెస్టులు చేస్తున్నారు. అలాగే స్వర్ణ ప్యాలెస్ ఘటన తర్వాత విజయవాడలో కోవిడ్ ప్రైవేట్ ఆసుపత్రులపై పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు, బాధితుల నుండి భారీగా రమేష్ హాస్పిటల్ డబ్బులు వసూళ్లు చేసినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇటు బాధితుల నుండి కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇటు స్వర్ణ ప్యాలెస్ యాజమాన్య లీలలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. స్వర్ణ హైట్స్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా కోవిడ్ ఆసుపత్రులు నడుపుతున్నట్టుగా సమాచారం అందుతోంది. వీటన్నింటిపైన సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. 2 రోజుల్లో జిల్లా కలెక్టర్కు పూర్తి నివేదిక ఇస్తామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. కమిటీని వేశారు ఒక టార్గెట్ ఇచ్చి. సో ఆ టార్గెట్ ప్రకారం మనకి ఇక్కడ ఇక్కడ సేఫ్టీ నామ్స్ ఎలా ఉన్నాయి, అలాగే సంబంధించి హాస్పిటల్కి మనకి ఈ కోవిడ్ ఆర్డర్స్ డిఫరెంట్ టైమ్స్లో ఇచ్చినవన్నీ కూడా ఇక్కడ కోవిడ్ కేర్ సెంటర్ వాళ్ళు ఫాలో అయ్యారా లేదా పరిశీలించిన తర్వాత ఇప్పుడు కమిటీ అంతా కూర్చొని ఇంకా మిగిలిన ఆస్పెక్ట్స్ అన్నీ కూడా స్టడీ చేసి మనము 2 రోజుల్లో జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సో వీటన్నిటిని మా కమిటీ పరంగా మేము అన్నీ చూసి ఆ తర్వాత ఇప్పుడు రమేష్ హాస్పిటల్ దగ్గర ఏ విధంగా వీళ్ళు కోవిడ్ కేర్ పేషెంట్స్ని అడ్మిట్ చేసుకుంటున్నారు, ఏ విధంగా డిశ్చార్జ్ చేస్తున్నారు, అక్కడ ఫీజు స్ట్రక్చర్స్ అవి ఎలా ఉన్నాయి, ఏ విధంగా వీళ్ళందరికీ కూడా ఛార్జ్ చేస్తున్నారు అన్నది కూడా స్టడీ చేసి ఈ ఓవరాల్ రిపోర్ట్, ఈ మూడింటి మీద కూడా పూర్తి స్థాయిలో రిపోర్టు 2 డేస్లో కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. సో విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్లో మా ప్రతినిధి బాబీ జాయిన్ అవుతున్నారు. బాబీ, మనం చూసాం 3వ రోజు విచారణ కూడా కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని కీలక డాక్యుమెంట్లు, అగ్రిమెంట్లు స్వాధీనపరుచుకున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్. ఈరోజు 3వ రోజు అయితే విచారణ అయితే కొనసాగుతుంది. మొత్తం కొన్ని కీలకమైనటువంటి విషయాలను కూడా సేకరించారు. ఇటు విద్యుత్ శాఖ అధికారులు, ఫైర్ సేఫ్టీ అధికారులు, ఈ కమిటీకి సంబంధించిన మెంబర్లు అయితే మొత్తం కూడా ఈ దర్యాప్తులో పాల్గొని అన్ని మొత్తం కూడా దర్యాప్తు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మనం చూడొచ్చు ఈ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటానికి ఇదే ఫస్ట్ ఫ్లోర్లోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా నిన్న విద్యుత్ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే మనం చూస్తున్నటువంటి విజువల్స్లో ఒక పక్కన మనకు మెట్లు కనపడుతున్నాయి. ఆ మెట్లు పక్కనే కంప్యూటర్లు కావచ్చు, అదేవిధంగా ఈ విద్యుత్ సంబంధించినటువంటి మీటర్లన్నీ కూడా ఒక దగ్గరే ఉన్నాయి. అక్కడ మొత్తం కూడా విద్యుత్తు సంబంధించినటువంటి వైర్లన్నీ కూడా పూర్తిగా దగ్ధమయ్యి అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్కి, సెకండ్ ఫ్లోర్కి
మంటలు వ్యాపించాయంటూ కూడా నిన్న విద్యుత్ శాఖ అధికారులు అయితే ఒక అంచనాకు వచ్చినట్టుగా అయితే మనకి సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు కూడా మొత్తం కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏదైతే స్వర్ణ ప్యాలెస్ ఉందో ఈ స్వర్ణ ప్యాలెస్కి అసలు ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎటువంటి అనుమతులు ఉన్నాయి, అసలు ఈ ఎలాంటి నిబంధనలు వీళ్ళు పాటిస్తున్నారు అనేది ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అటువంటి అధికారులు నిన్న మొత్తం కూడా దర్యాప్తు చేయగా కొన్ని కీలకమైనటువంటి విషయాలను కూడా గుర్తించడం జరిగింది. ప్రమాదం జరిగే సమయంలో అసలు ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా అప్రమత్తంగా లేరు. ఆ సమయంలో గాఢ నిద్రలో ఉండగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే ఫైర్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఈ బిల్డింగ్కి సంబంధించి కూడా ఈ స్వర్ణ ప్యాలెస్ సంబంధించి సరైనటువంటి వసతులు కూడా లేవు. ఇక్కడ ఫైర్ సేఫ్టీ నిబంధనలు కూడా ఎక్కడా కూడా పాటిస్తున్నటువంటి పరిస్థితులు లేవంటూ కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు గుర్తించడం జరిగింది. మరోవైపు విజయవాడ నగరంలో మొత్తం పోలీసులు మొత్తం 4 బృందాలను ఏర్పాటు చేసి ఇటు రమేష్ హాస్పిటల్కి సంబంధించి కావచ్చు, ఇటు స్వర్ణ ప్యాలెస్ ఎండి ఇంటి మీద మొత్తం కూడా దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఈ స్వర్ణ ప్యాలెస్ సంబంధించి రమేష్ హాస్పిటల్కి సంబంధించి ఎటువంటి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు, ఆ అగ్రిమెంట్ పత్రాలను కూడా మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగానే రమేష్ హాస్పిటల్ వ్యవహరిస్తున్నట్టుగా అయితే పోలీసులు విచారణలో తేలింది. కాబట్టి రమేష్ హాస్పిటల్కి సంబంధించినటువంటి 3 నిందితులను కూడా ఇప్పటికే అరెస్టు చేసి వాటి నుంచి కొన్ని కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. ఈరోజు సాయంత్రానికైతే ప్రభుత్వం ఏదైతే కమిటీ నియమించిందో ఆ కమిటీ నివేదిక అనేది సాయంత్రానికి పూర్తయ్యే అవకాశం కనపడుతుంది. రేపు ప్రభుత్వానికి ఈ నివేదికను ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. రైట్ బాబీ.